ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ను విచారించడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. తదుపరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ చేశారు. మొన్నటి వరకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదు అంటూ కేంద్రం పైన గవర్నర్ పైన ఏదో బదనాం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అనుమతి వచ్చింది. రేవంత్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నారో వేచి చూస్తాను అనేటువంటి స్టేట్మెంట్ బండి సంజయ్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ ఉన్నారు. మాట్లాడదాం. బండి సంజయ్ స్టేట్మెంట్ చేశారు. మొన్నటిదాకా గవర్నర్ అనుమతి ఇవ్వలేదు అనేటువంటి ఆరోపణలు చేశారు. మొన్న ఎన్నికల్లో కూడా వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. గవర్నర్ పెండింగ్ పెట్టుకురు ఫార్ములా ఈ రేస్ అని. ఇప్పుడు అనుమతి వచ్చింది. ప్రభుత్వం ఏం చేయబోతుంది? మీరు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించబోతా ఉన్నారా? ప్రభుత్వం మొదటి నుంచి కూడా చట్ట ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తూ ఉంది. తప్పు చేసిన వారు ఎవరైనా కూడా చట్టం నుంచి తప్పించుకోలేరు. ఈ కార్ రేస్ ఫార్ములా అనేది 2023 ఫిబ్రవరిలో జరిగింది. నిధుల దుర్వినియోగం రకంగా ఫార్ములా ఈ వాళ్లకు ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా పైసలు చెల్లించారనే నేపథ్యంలో ఏసీబీ కేసు పెట్టి దర్యాప్తు చేసింది. ఆ దర్యాప్తులో భాగంగా ప్రభుత్వం నుంచి కూడా ఒక బాధ్యత గల ప్రభుత్వం కాబట్టి ఇది గతంలో మంత్రిగా చేసింది కాబట్టి ఆయన అరెస్టు పైన కూడా గవర్నర్ గారికి గతంలో నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని కూడా ఇవాళ ఛార్జ్షీట్కి అనుమతి ఇచ్చారు. ఇది ఒక ఎందుకంటే మనము ఇవాళ కేటీఆర్ గారికి 100% తప్పు చేశాడు. తప్పు చేసిన వారు ఎవరైనా కూడా శిక్షకు అర్హులే. కానీ తప్పు చేసి కూడా మేకపోతు గాంభీర్యంలాగా అరెస్టు చేసుకోండి అంటే ఒక చట్టం అంటే, ప్రభుత్వం అంటే, ముఖ్యమంత్రి అంటే భయం లేకుండా చాలా అహంకారపూరితంగా తన యొక్క వ్యవహారశైలి మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాజకీయ కక్షలకు అవకాశం లేదు. మేము ఏ రాజకీయ కక్షలు లేకుండా మనం వివరించలేదు. ఎవరిపైన కూడా మీరు రాజకీయ కక్ష లేదంటారు కానీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు రాజకీయ కక్షనే, అందులో ఏం చేసినా ఏం కాదు, ఇది లొట్టపీస్ కేసు అంటుడు కేటీఆర్. మరి లొట్టపీస్ కేసు అన్నప్పుడు సవాలు విసిరండి. ఒకవైపు ఏసీబీ దర్యాప్తు చేస్తూ ఉంది. కేసుకు నువ్వు సహకరించాల్సింది పోయి దాన్ని ఎందుకు ధిక్కరిస్తా ఉన్నావు నేను అనేది? ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగబద్ధంగా సంస్థలు నేను వ్యవహరిస్తూ ఉన్నాయి. దానికి సహకరించు. 2 సార్లు మంత్రిగా పనిచేసినావు. ఓ చట్టం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగ హక్కు పట్ల నీకే బాధ్యత లేకపోతే ప్రజలకు ఎట్లా ఉంటుంది నేను అనేది? ఒక రాజకీయ నాయకుడిగా బాధ్యతను వ్యవహరించాలని మేము కోరుతా ఉన్నాం. మూడు ఫార్ములా ఈ కేసు అనేటువంటిది 3 విడతలుగా తెలంగాణలో నిర్వహించాలి. ఈ రేస్ అనేది, ఈ ప్రిక్ అనేటువంటిది మొదటి దఫా అయిపోయింది, చెల్లింపులు అయిపోయినాయి. 2వ దఫాకి సంబంధించి కొంచెం బిఫోర్గా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉండొచ్చు. మేము పంపిన డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ భద్రంగా ఉన్నాయి. 3వసారి ఒప్పందం, 3వకు సంబంధించినటువంటి డబ్బులు పంపాలి. ముఖ్యమంత్రిని వచ్చి వాళ్ళు కలిసిరు. దాంట్లో చిన్న ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ని చూపించి కావాలని ఇబ్బంది పెడతారు. దానికి రీజన్ గతంలో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జైలు వేసిరు. ఇప్పుడు కేటీఆర్ను కూడా జైలు వేయాలి, కేసీఆర్ని బాధ పెట్టాలి, కొడుకును జైలు వేసినది. రాజకీయ కక్ష, పగ ఉంది, పొలిటికల్ పగ ఉంది అంటున్నారు. మాకెవరిపైన కూడా పగలేదు. ఇప్పుడు చట్ట ప్రకారం పోతున్నటువంటి కేసు అది, మేము చేసినటువంటి కేసు కాదు. ఒక మనీ లాండరింగ్ జరిగింది అక్కడ. ఇక్కడ నిధుల దుర్వినియోగం జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు పెట్టింది. ఇవాళ వాళ్ళకి జరిమానా విధించింది. మనం చేసింది కదా 40 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో వాళ్ళు చెల్లించారు ఇవాళ. కాబట్టి దర్యాప్తు నిధులకు నిబంధనలకు విరుద్ధంగా, హెచ్ఎండిఏ నిధులకు విరుద్ధంగా వాళ్ళు వ్యవహరించారు. కాబట్టి దాంట్లో ఏసీబీ ఇన్వాల్వ్ అయి దర్యాప్తు చేసి నిగ్గు తెలిసింది. వాళ్ళు తప్పు చేసినట్టు నిరూపణ అయింది. A1గా కేటీఆర్ ఉన్నారు, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్ గారు ఉన్నారు. కాబట్టి చట్ట ప్రకారం కేటీఆర్ నడుచుకోవాలని కోరుతా ఉన్నాం. ఇవాళ హరీష్ రావు అయినా, బీఆర్ఎస్ నాయకులైనా ఇవాళ ప్రభుత్వం మీద విమర్శలు చేసేటప్పుడు మీ పట్ల మీ నాయకుడు కేటీఆర్ గురించి ఆలోచించాలని కోరుతున్నాం. లైట్ డిటెక్టర్ టెస్ట్ రమ్మంటుడు. ముఖ్యమంత్రి మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద కూడా ఏసీబీ కేసు ఉంది కదా, ఇద్దరి మీద. లైట్ డిటెక్టర్కి లైవ్లో మీడియా ముందు సమక్షంలో ఎవరు నిజం చెప్తారు, ఎవరు అబద్ధం చెప్తారు రావాలనేటువంటి కేటీఆర్ సవాల్ విసురుతుండు కదా. ఇప్పుడు లైవ్ డిటెక్టర్ అనేది దేవుడెరగా. ఫస్ట్ ఒక ఏసీబీ కేసు ఇచ్చి గవర్నర్ అనుమతి ఇచ్చిండు, దానికి సవాల్ సిద్ధంగా ఉండు. నేను అది చట్టపరిధిలో తెలుసుకో. నీపై ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపణ వచ్చినప్పుడు కోర్టు ద్వారా చట్టపరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఒక దొంగవని రాజ్యాంగం ఇవాళ కోర్టు తేల్చుతున్నాయి. ఇవాళ చట్టబద్ధంగా ఏసీబీ తేల్చింది. దాన్ని నువ్వు సవాల్ చేసి నిరూపణ చేసుకోవాల్సింది పోయి, ఒక రాజకీయ నాయకుడిగా విలువలు ఒక చట్టబద్ధంగా ఉండాల్సింది పోయి నువ్వే ఇట్లా ధిక్కరిస్తూ ఇవాళ రాజ్యాంగం, కోర్టుల పట్ల కనీసం గౌరవం లేకుంటే ఎట్లా మాట్లాడితే? ఇవాళ కేటీఆర్ వ్యవహారశైలి, ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు, పోలీసులు అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. రాజ్యాంగేతర శక్తిగా ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక అహంకారపూరితంగా, పొగరుబోతుతనంగా. ఏంటంటే ఇది చట్టంలో? ఇవాళ చట్టం అనేది అందరికీ చట్టమే, లా అనేది అందరికీ చట్టమే. ఇప్పుడు సామాన్యుడికైనా అదే చట్టం, ముఖ్యమంత్రికి అనేది చట్టం. ఇవాళ కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మీద కూడా ఒక పోక్సో కేసు అయింది. 2024లో ఒక మహిళ వచ్చి నాకు న్యాయం కోసం అంటే కూడా పోక్సో కేసు విచారణ జరుగుతూ ఉంది. చట్టానికి ఎవరు అతీతులు కాదు. నేను అనేది
చట్టం అనేది ఈక్వల్ టు ఆల్. కాబట్టి దీన్ని గౌరవించాలని నేర్చుకోండి. బీఆర్ఎస్ నాయకులకు కూడా మతిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని మేము చట్టపరిధిలో తెలుసుకుంటాం, కోర్టులకు సహకరిస్తాం, పోలీసులకు సహకరిస్తాం అనేది పోయి ప్రభుత్వం పైన నేపథ్యించండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటికి 24 నెలలు అవుతున్నా కూడా ఎలాంటి రాజకీయ కక్షలు లేవు. ఎక్కడ కూడా మేము ఎవరిపైన రాజకీయ కక్షలకు ఇజ్జగాలే, చట్టపరంగా వ్యవహరిస్తూ ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా అదే వాదంతో. రేవంత్ రెడ్డి పదే పదే కొన్ని స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. విలన్లు సినిమాల్లో చివర్లో అరెస్ట్ అవుతారు అంటున్నారు. ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చిందా మరి అప్పుడే ఈ కేసుకు సంబంధించి దశ? అంటే విలన్గా చిత్రీకరిస్తూ ఉన్నారు. నేరం రుజువు కాకముందుకే ఆయన కేవలం మంత్రిగా డిసిజన్ తీసుకున్నారు, మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి. ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే అధికారుల తప్పిదం ఉంటుంది. కేటీఆర్ పోయి ఆర్బీఐ అనుమతి తీసుకోలేడు, గవర్నర్ ఆర్బీఐ పర్మిషన్ తీసుకోడు కదా కేటీఆర్, ఆయన మంత్రి. సో దీన్ని కావాలని కక్షపడి రేవంత్ రెడ్డి జైలుకు పోయింది కాబట్టి జైలు కేటీఆర్ను పంపాలి, రేవంత్ రెడ్డి పోయిండు కేటీఆర్ను పంపాలి. ఇది కక్ష. అంటే విలన్ అనేటువంటి ముద్ర ఇస్తూ ఉన్నారనేటువంటి. మేము చట్ట ప్రకారం వ్యవహరిస్తూ ఉన్నాం. మేము మొదటి నుంచి చెప్పేది మేము రాజకీయ కక్షలకు వ్యతిరేకం. అవి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టిందో ఇంకోదో కాదు. ఇవాళ రాజ్యాంగబద్ధ ఉన్నటువంటి ఏసీబీ అనే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ నిగ్గు తెలిసింది, దర్యాప్తులో తేలింది, ఏసీబీ కేసు పెట్టింది ఇక్కడ నిధుల దుర్వినియోగం జరిగిందని. మనం పెట్టింది కాదు ఈయనని గుర్తుపెట్టుకోండి. మొదటగా నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ మేము రాజకీయ కక్షలకు లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా మేము వ్యవహరిస్తూ ఉన్నాం. మొదటగా నేను అనేది ఇవాళ మనం తాహతాల గతంలో నుంచే అది లొటపీస్ కేసు, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, నేను దేనికైనా సిద్ధం, మీకు చేత కావట్లేదు, రకరకాలుగా కేటీఆర్ లాంటి వాడు బరి తెగించి మాట్లాడండి, మేము మాట్లాడలేదు. కాబట్టి ఈరోజు కేసు ఏదైతే ఉందో ఈ కార్ రేస్ ఫార్ములా ఏందో అది చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగ ప్రకారమే నడుస్తూ ఉంది. దానికి ఎవరు అతిథులు కాదు. నిజాయితీగా ఉంటే కేటీఆర్ దానికి సహకరించి నీపై వచ్చిన ఆరోపణలు ఎదుర్కోవాల్సింది పోయి. విచారణలో ఏం తెలియంది చెనగాని దయాకర్ గారు? ప్రొసీజర్ ల్యాబ్స్ అంటారు, నిధుల దుర్వినియోగం జరిగిందా, అవినీతి జరిగిందా, దీంట్లో కేటీఆర్ని అరెస్ట్ అంటున్నారు. మీ పార్టీ నాయకులు ఓపెన్గా బాహాటంగా చెప్తా ఉన్నారు త్వరలో కేటీఆర్ అరెస్ట్ అని. అట్లాంటి పరిస్థితి ఉందా? అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉందా గ్రౌండ్లో? నేననేది ఆ ఉన్నటువంటి కేసులో జరిగిన ల్యాండరింగ్ విషయంలో కావచ్చు, దుర్వినియోగ అంశంలో ఏసీబీ అధికారులు చెప్తున్నటువంటి అంశం ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్ అవుతారు అనేది. కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ సంబంధం లేదు. ఈ కేసు అధికారులు తెలిసినటువంటి అంశం, పోలీసులు తెలిసినటువంటి అంశం. చట్ట పరిధిలో కేటీఆర్ కేసు ఉంది, ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసు కాదు, చట్ట పరిధిలో పోలీసులు పెట్టినటువంటి కేసు. మొదటగా బీఆర్ఎస్ నాయకులారా, ఇవాళ హరీష్ రావు కూడా ఏదో ప్రెస్ మీట్లో ఇంకా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక చట్టాన్ని మీరు నిజంగా గౌరవించే వాళ్ళైతే మీరు చట్టాన్ని గౌరవించండి, చట్టానికి సహకరించండి. అది చట్ట పరిధిలో ఉన్న అంశం. కేటీఆర్ మీద వచ్చినటువంటి ఆరోపణని తేల్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము కోరుతున్నాం. అనేక మంది మీద ఆరోపణలు వస్తాయి, కానీ ఇక్కడ నిధుల దుర్వినియోగం జరిగిందనేది అక్షరాల నిజమైంది. ఏసీబీ అధికారులు కేసులు పెట్టారు, 40 కోట్ల రూపాయలు ఇవాళ ఇతర దేశాలకు తరలించారనేది నిరూపణ అయింది కాబట్టి కేసు పెట్టారు. వాళ్ళపై కేసు పెట్టించి కూడా కనీసం ప్రభుత్వము చట్టాలు ప్రభుత్వాల పైన లేకపోతే ప్రజాస్వామ్య గౌరవం లేకుండా మాట్లాడుతుంటే మేము ఎంతకు మించి ఏం చేయలేము. ఒక బాధ్యత గల ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేటీఆర్ గారికి. అరెస్ట్ తప్పదా కేటీఆర్కు ఈ కేసులో? నేను అనేది అది చట్టపరిధిలో పోలీసులు చెప్తున్నటువంటి, ఏసీపీ అధికారులు చెప్తున్నటువంటి అంశం. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారని ఏసీపీ అధికారులు చెప్తా ఉన్నారు. దాన్ని కూడా మేము సమర్థిస్తున్నాం. మరి చట్ట అధికారులు చెప్తున్నప్పుడు మనం కూడా ఏం చేయలేమని నేను అనేది. కాబట్టి ఇది చట్టపరిధిలో ఉన్న అంశం, తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యతగా ప్రజలకు రోజు పొద్దున్న లేసే ఉపన్యాసాలు ఇచ్చే బదులు మన సకదనం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోరు మాట్లాడుతూ ఉన్నారు, స్థానిక సంస్థలు వస్తున్నాయి, కేటీఆర్ అరెస్ట్ చేస్తా ఉన్నాం, చేస్తే ఇంకొక వైపు అరే స్థానిక సంస్థలకు రోజుకో ఎన్నికలు వస్తాయి. ఇలా స్థానిక సంస్థలు మున్సిపల్ వస్తాయి, ఎమ్మెల్యే ఎంపీలు వస్తాయి. మేము ఎన్నికలకు భయపడే సవాల్ లేదు. ఈయన ఏదో పెద్ద వీరుడు సూర్యుడు వస్తే ఈయన దగ్గర భూత ఏమంటారుగా లాగా అనుకుంటా ఉన్నాడు. ఎక్కువ ఊహించుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. మన జూబ్లీహిల్స్లో చూసిరు. ఇంకా రేపు కూడా గయ్య సమాధానం, రాష్ట్రం అంతా కూడా గయ్య ఫలితాలు వస్తాయి ఎప్పుడైనా కూడా. దానం నాగేందర్ రాజీనామా చేస్తా అంటారు, జూబ్లీహిల్స్ ఫలితాలు అంటారు కాబట్టి దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధంగా ఉన్నాడు అంటారు. సో కడియం శ్రీహర్ కూడా రాజీనామా చేయనున్నట్టుగా తెలుసు. ఇద్దరు ఇంతవరకు స్పీకర్ నోటీసులకు రెస్పాండ్ కాలేదు. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, వీళ్ళిద్దరు కాలేరు. 2 ఉప ఎన్నికలు వస్తున్నట్టున్నాయి. నేను అనేది వచ్చిందనుకో, వస్తే ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ప్రజలు మేము మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం కదా, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. మేము ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించుకుంటాం. మా కాంగ్రెస్ పార్టీ అంటేనే డెమోక్రటిక్ పార్టీ. ప్రజాస్వామ్యతంగా వ్యవహరించుకుంటాం. తప్పకుండా ప్రజలు మాకు మళ్ళీ తీర్పునిస్తారు, ప్రజలు ఆదరిస్తారని మాకు పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాం. ఇది ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి అంశాల్లో గతంలో అహంకారంగా కేటీఆర్ మాట్లాడారు. అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, జైల్లో వేస్తే జైల్లో వేయండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు గతంలో. ఇప్పుడు
గవర్నర్ అనుమతి ఇవ్వగానే హరీష్ రావు మిగతా వాళ్ళంతా కూడా ఈ కేసు ఏదో అక్రమం అనేటువంటి లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ కేసుతో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు, ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు, సో దాంట్లో అరెస్ట్ ఉంటే అరెస్ట్ ఉండొచ్చు అనేటువంటి స్టేట్మెంట్ చెనగాని దయాకర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్ గారు, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.